నిజంగానే మర్చిపోయావా లేక కావాలని వదిలేసి వెళ్ళావా? ఏంటా మాటలు వైషు? కావాలని ఎందుకు వదిలేసి వెళ్తుంది? ఏమో, ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలుంటాయో ఎవరికి తెలుసు. బన్నీ పడుకున్నాడా? వైషు దగ్గర పడుకున్నాడండి. ఏమైనది భవాని? అల్లుడికి ఏం ప్రమాదం లేదని చెప్పినారు కదా. ఈరోజు ప్రమాదం తప్పింది, సంతోషమే. కానీ ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాదన్న నమ్మకం ఉందా? ఎన్ని రోజులండి ఇలా? మన అమ్మాయికి పెళ్ళి అనుకున్న ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. దానికసలు పెళ్లి యోగం ఉందో లేదోనని భయంగా ఉందండి. అట్లా ఏం జరగదు భవాని. నాకు నమ్మకం లేదండి. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా శత్రువులు మనల్ని ఏదో విధంగా దెబ్బతీస్తూనే ఉన్నారు. ఏం చేద్దాం భవాని? వాళ్ళలా మనము చంపనీకి ఆలోచిద్దామంటే మనంటి పిల్ల వాళ్ళింటి కోడలైపోయా. కానీ మనకలాంటి ఆలోచనలు లేవు కదండి. ఎప్పుడో జరిగిన పొరపాటుకి ఇంకా కక్ష సాధిస్తూనే ఉన్నారు. తప్పు చేసింది సావిత్రి భర్త అయితే పాపం దానికి అతని కొడుకుని చంపడం న్యాయం కాదు కదండి. తమ్ముడిని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు మీ అల్లుడిని చంపాలని చూస్తున్నారు. రేపు బన్నీని వైశ్యుని కూడా చంపేస్తారు. ఇదంతా చూడ్డానికా మనం బతుకుంది? భవాని, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడతా ఉండవు. నేనున్నాను కదా. మీరెన్ని చెప్పినా నాలో భయం పోదండి. ఇలాగే ఉంటుంది. మనకేమైనా పర్వాలేదు, కానీ మన పిల్లలకు మాత్రం ఏమీ కాకూడదు. దానికి మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ నా కళ్ళ ముందు ఇంకో చావు జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చేసి ఈ మరణకాండని ఆపండి. లేదంటే ఇద్దరం వెళ్ళి మన పిల్లల్ని వదిలేయమని ఆ చాముండి కాళ్ల మీద పడి మన ప్రాణాలు తీసేసుకుందామండి. తీసేసుకుందాం. ఎడవకు భవాని, ఎడవకు, ఊరుకో. నీ బాధ ఏందో నాకు అర్థమవుతా ఉండదు. ఇక మీద రక్తపాతం జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఈ సమస్యను పరిష్కరిస్తాను భవాని. Now he is perfectly all right.
రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తాను. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే డాక్టర్. కొన్ని మెడిసిన్స్ రాశాను, అవి ఒక వారం రోజులు వాడితే సరిపోతుంది. ఓకే డాక్టర్. బస్వా, నువ్వు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురా. అట్టగేనమ్మా. వైషు, నువ్వు కూడా అతనితో పాటు వెళ్ళు. నేను వెళ్తే నీ దగ్గర ఎవరుంటారు బావా? నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు కదా. అయినా పక్కనే కదా, ఎంతసేపట్లో వస్తారు? మెడిసిన్స్ తీసుకురావడానికి ఇద్దరం వెళ్ళడం ఎందుకు బావా? బసవ తెస్తాళ్లే. అవును సూర్య, వైషం ఎందుకు? నేను తీసుకొస్తాలే. నువ్వు వెళ్తావు సరే, అక్కడ ఏదైనా మెడిసిన్ దొరకపోతే మళ్ళీ తిరిగి వచ్చి డాక్టర్ని కనుక్కొని వెళ్ళాలి. అదే వైషు కూడా నీతో వచ్చిందనుకో, అక్కడి నుంచే డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఆ మెడిసిన్ పేర్లు బసవాకి ఏమర్థమవుతాయి వైషు? నువ్వు వెళ్తే క్లారిటీగా ఉంటుంది. అవునమ్మా, మందుల విషయంలో చిన్న తేడా వచ్చినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎందుకైనా మంచిది నువ్వు నాతో రా. సరే పద. నువ్వు జాగ్రత్త బావా. ఏదైనా అవసరం అయితే నర్స్ని పిలువు. నువ్వు మాత్రం బెడ్ తిక్కూడదు, సరేనా? పద బసవా. రామ్మా. ఏం కావాలి సూర్య? పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా. ఎందుకు? వైషు చేత మాటలు పడ్డానికా? చిన్నపిల్ల మనస్తత్వం, పాపం తెలియకేదో అనేసింది. అయినా తప్పు నాదేలే. తలుపు తట్టి లోపలికి రావాల్సింది. నీకు బాధగా లేదా? అబ్బే లేదే. బాధ అలవాటైపోయింది కదూ. ఏమైంది సూర్య, అలా మాట్లాడుతున్నావు? ఎదుటి వాళ్ల బాధకి మనమే కారణమని తెలిసినప్పుడు చాలా నరకంగా ఉంటుంది. అఫ్కోర్స్ అది నీకు తెలియదనుకో. ఎందుకంటే ఎప్పుడు నువ్వు బాధపడ్డమే కానీ ఎదుటివారిని బాధ పెట్టడం నీకు తెలియదు కదా. కొద్దిగా మాట్లాడుతున్నావేంటి? నిజం మాట్లాడుతున్నాను. అవును, పాప పుట్టిన విషయం నీ భర్తకి తెలుసా? మాట్లాడవేంటి? తెలుసా తెలీదా?
తెలిసి కూడా తనని చూడ్డానికి రాలేదా? పాప పుట్టిందని తెలుసు, కానీ తను పాపే అని తెలియదు. మన్ను చెప్పలేదా? చెప్పే సమయం రాలేదు. తండ్రికి కూతురు పుట్టిందని తెలియజేయడానికి సమయం కోసం చూస్తారా? నిజమే, కానీ ఏం చేయ, నా దురదృష్టం. నాకు మాత్రమే అలాంటి పరిస్థితి వచ్చింది. రాలేదు, కల్పించాడు. నీ భర్తే నీకు ఈ పరిస్థితి కల్పించాడు. తన చేతగాని తనంతో, మూర్ఖత్వంతో నిన్నిలాంటి కష్టాల్లోకి నెట్టేశాడు. వాడు మనిషే కాదు, రాక్షసుడు, నీచుడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చి నమ్మించి వంచిన కిరాతకుడు. సూర్య, ఇప్పుడేమైంది? ఎందుకింత ఆవేశం? ఇది ఆవేశం కాదు, ఆవేదన. ఏ ఆడదానికైనా తనకి బిడ్డ పుడితే మొట్టమొదటిసారిగా తన భర్తకే చూపించాలని ఆశపడుతుంది. నీకు అవకాశం గాని ఆ అనుభూతిని గాని మిగల్చకుండా చేశాడు వాడు. నా దృష్టిలో వాడు మనిషే కాదు, మృగం. లేదు సూర్య, నా భావం మృగం కాదు. అతనికి ప్రేమ ఆప్యాయతలు తెలుసు, బంధాల విలువలు తెలుసు. నన్ను ప్రేమించటం చాలా బాగా తెలుసు. ప్రేమ, ఆ పదానికి అర్థం తెలుసా వాడికి? చెప్పుడు మాటలు విని చేతకాని వెదవలా భార్యను వదిలేశాడు. కష్టాలన్నీ నీకు వదిలేసి వాడు మాత్రం అన్నీ మర్చిపోయి హాయిగా ఉన్నాడు. నిజమే సూర్య, అన్నీ మర్చిపోయాడు. కానీ గుర్తొచ్చిన మరుక్షణం నన్ను తన కౌగిల్లోకి తీసుకుని ప్రేమగా చూసుకుంటాడు. నిజమా? నీ భర్త మీద నీకు అంత నమ్మకమా? తను కావాలని తప్పు చేయలేదు, కాలం వాడితో ఆ కిరాతకం చేయించిందని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను సూర్య. నా బావ నా కోసం ప్రాణమిస్తాడు. అయితే తీసుకోనిలా నా ప్రాణం. నిన్ను నరకంలోకి నెట్టేసిన ఈ నరరూప రాక్షసుని ప్రాణం తీసేసుకో. తీసేసుకో నీలా.
గుర్తొచ్చానా? ఈ నీళ్ళు గుర్తొచ్చిందా బావా? ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా సూర్యవేనా, నా భావమేనా? ఇప్పుడే కాదు నీలా, నా తుది శ్వాస విడిచేంత వరకు నేను నీ సూర్యనే, నీ భావనే. ఇంత నరకాన్ని ఎలా తట్టుకోగలిగావు నీలా? నువ్వు నా నీలవని తెలిసిన తర్వాత ఈ కొన్ని గంటలే నీకు దూరంగా ఉండడం భరించలేక నా మనసు ఉక్కిరి బిక్కిరి అయింది. అలాంటిది ఇన్ని రోజులు మనసులో నువ్వు ఎంత వేదన అనుభవించుంటావే. ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. పర్లేదు బావా, నా ఓపికకి ఫలితం ఈ రోజు దక్కింది కదా. నీ భర్త నీ కళ్ళెదురుగా ఇంకొక అమ్మాయిని పెళ్లాడబోతున్నాడని తెలిసినప్పుడు ఎంత క్షోభ అనుభవించుంటావో తలుచుకుంటేనే ఏడుపొస్తుంది. ఎందుకు చెప్పలేదు నీలా? నేనే నీ భార్యను బావా, ఇదే నీ గతం, నేనే నీ గతం అని ఎందుకు చెప్పలేకపోయావు నీలా? ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పాలనిపించింది బావా. నిన్ను చూసిన మరుక్షణమే గొంతెత్తి అరిచి మరీ చెప్పాలనిపించింది. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఇంట్లో ఉంది నువ్వని తెలియక, వైషు ప్రేమిస్తున్నది నిన్నని తెలియక, నేనే వైషులో నీ మీదున్న ప్రేమను గెలిపిస్తానని తనకి మాటిచ్చాను. తర్వాత
తనకి ఏం సమాధానం చెప్పాలో, ఎలా వాళ్ళకి నిజం తెలియచేయాలో నాకు అర్థం కాలేదు. ఒకవైపు పెద్దయ్యకి నేనే ఆనంద్ వర్మ కూతున్నని తెలిస్తే నన్ను చంపేస్తాడేమోనన్న భయం. ఇంకొక వైపు వైషు తన ప్రేమ ఫలించుదని తెలిస్తే ఎక్కడ తన ప్రాణం తీసుకుంటుందేమో నన్న భయం. నాకేం చేయాలో తోచలేదు బావా. అందుకే నీకు గతం గుర్తొచ్చేంత వరకు నేను ఓపిక పట్టాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం నీలా? వైషు నాతో పెళ్ళెప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తుంది. మామయ్య నన్నే అల్లుణ్ణి చేసుకోవాలని ఏళ్లుగా కలలు కన్నాడు. చిన్న మావయ్య ప్రాణాలే కోల్పోయాడు. ఏం చేస్తే మనిద్దరం ఒకటవుతాం? పద, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మన పాపను తీసుకొని వెళ్ళిపోదాం. అదే మన సమస్యకి పరిష్కారం. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇలా చేయడం తప్పు. నీలా మనకి వేరే దారి లేదు. మనిద్దరం భార్యాభర్తలని చెప్తే ఎవరు నమ్మరు. పైగా నిన్ను చంపేస్తారు. బావా, మనం వెళ్ళిపోతే వైషు చచ్చిపోతుంది.